ఏటో ఈయన భాష నాకే అర్థం కావట్లేదు. అయితే నువ్వు కూడా ఆ పేటిఎం బ్యాచ్ లో మనిషిలాగా మాట్లాడుతున్నావు. నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు అదేటి ఎవరైనా సలహాలు ఇమ్మంటారు గాని ఈయనేటి నాకు సలహాలు ఇవ్వద్దు, కుతలాడిపోయి వృత్తం కావాలి అంటున్నాడు. ఏమన్నా సినిమాలో ఫైట్లు అనుకుంటున్నాడా ఏంటి? మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయిని మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. ఏంటి సార్ అది? సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. జగన్ లాంటి దాష్టీకుడు, దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు. యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. అయ్య బాబోయ్, నర్రాలు తెగిపోయే స్పీచ్. ఒకవైపేమో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాను అంటున్నాడు, మరోవైపేమో కుతలాడే రక్తం కావాలి అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడే, నాకైతే పిచ్చెక్కిపోతుంది బాబోయ్. ఊరుకో మమ్మీ, జనసేనలో పనిచేసే కొంతమంది నాయకులు ఇన్ని సీట్లు తీసుకోండి, ఇన్ని సీట్లు తీసుకోకండి అని కొంతమంది సలహాలన్నీ ఇస్తున్నారు. వాళ్ళకి గడ్డెడుతున్నాడు. నా ప్లాన్లు నాకు ఉన్నాయి, మీరంతా రక్తం కుతలాడే యువకుల్లాగా పనిచేస్తే చాలు అని బాధతో చెప్తున్నట్లు అర్థం కావట్లేదే ఏంటి? జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు. జగన్ ఏమో నాకు తెలియదు. మరి లేని 4వ పెళ్ళ నువ్వే రా. అయ్య బాబోయ్, అంత మాట అనేసేటేటే. ఊరికి పర్సనల్ లైఫ్ గెలుపుతుంటే అండేటి మరి మూసుకొని కూర్చోలేటి. వైసీపీ విధ్వంసకర పాలనని ఆపుదాం, ముందుకెళ్దాం, ముందుకు తీసుకెళ్దాం. వైసీపీ గడిల్ని బద్దలు కొడదాం. మీకు బంగారు భవిష్యత్తుని తెచ్చే బాధ్యత, శాంతి సుస్థిరత ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటుంది. మీరందరూ మాతో పాటు కలిసి నడవండి. మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటాను. సూపర్ పవనన్నా. చివరగా ఇదంతా చూసిన తర్వాత నేనైతే హ్యాపీగా లేను బాబా. జనాల కోసం ఏదో చెయ్యాలనే తపన, ఆవేశం, బాధ అన్నీ కనిపెట్టినాయి గాని ఈ సడన్ గా ఊగిపోవడాలో ఏంటేంటో అరిసేసుకోవడాలో నాకైతే నచ్చట్లేదు బాబా. నాకు మాత్రం పిఎస్పీకే స్పీచ్ అద్భుతంగా అనిపించింది. మహారాజులాగా సినిమాలు చేసుకోవాల్సినోడు ప్రజల కోసం ఎంత బాధపడుతున్నాడో ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. సో నేనైతే పవన్ స్పీచ్ కి ఫిదా అయిపోయాను. ఓకే అండి, ఉంటాను మరి. ఇవాళ మా కామెంట్స్, మళ్ళీ నెక్స్ట్ కామెంట్స్ తో మీ ముందుకు వస్తాం. ఉంటాం మరి. తప్పక నమస్కారం, బాయ్.